హలో స్టూడెంట్స్, ఈరోజు ఫిఫ్త్ చాప్టర్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. ఓకే, దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇందులో మనకు చూడండి, ఇక్కడ 5.1 ఎక్సర్సైజ్ 5.1లో ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ స్మిత వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 6 hours and Kajal works for 8 hours in her office. Okay, so find the ratio of their working hours. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే అవర్స్, ఇక్కడ అవర్స్, ఓకేనా. ఇక్కడ మిల్లీ లీటర్స్లో ఇచ్చినప్పుడు దీన్ని కూడా మిల్లీ లీటర్స్లోకి మార్చుకోవాలి. అంటే సేమ్ అవర్స్ ఉంటే అవర్స్లో ఉండాలి, ఓకేనా. ఈ విధంగా ఉంటే మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ దట్? ఫస్ట్, దిస్ ఈజ్ ద ఫిఫ్త్ చాప్టర్. ఓకే, ఫిఫ్త్ చాప్టర్. ఓకే, నౌ what given here? Smita. Okay, see, Smita works in office for 6 hours. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి అంటే ఫస్ట్ ద రేషియో ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఏం రాయాలి ఇక్కడ? ద రేషియో. ఓకే, ద రేషియో ఆఫ్ working hours. Okay, hours of Smita and Kajal. ఓకే, అండ్ కాజల్. ఓకేనా. ఇక్కడ ఏమేమి ఇచ్చింది ఇక్కడ? సో స్మిత అవర్స్ అండ్ కాజల్ వర్కింగ్ అవర్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు మనకు ఫస్ట్ చూడండి, ఇక్కడ స్మిత ఎంత ఇచ్చిండు సమ్లో చూడండి. ఓకే, 6 hours. సో 6 hours. ఓకే, 6 hours. నెక్స్ట్ ఇక్కడ కాజల్ ఇచ్చిండు, కాజల్ 8 hours. సో 6:8. సో 6:8 మీన్స్ 2 3s 2 4s. సో 3:4 ఈజ్ ఆన్సర్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్, 1 pot contains 8 liters of milk while other contains 750 milliliters. ఓకేనా. సో నెక్స్ట్ నో సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 1 pot ఏం పాట్ అది? 1 pot contains ఎంత ఉంది ఇక్కడ? 8 liters. ఓకేనా, 8 లీటర్ ఆఫ్ మిల్క్. ఓకేనా, ఆఫ్ మిల్క్. నెక్స్ట్ of milk while other contains how much given? 750 milliliters given. See, milliliters. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలి? ఇక్కడ మిల్లీ లీటర్స్లోకి మార్చుకుందాం. ఓకే, సో ఇక్కడ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 milli
లీటర్స్. సో ఇక్కడ 8 లీటర్స్ ఇచ్చిండు. 8 లీటర్స్ని మనం ఎక్కడ మార్చుకోవాలి? లీటర్స్ని ఎక్కడ ఈ ఎంఎల్ అంటే మిల్లీ లీటర్స్లో మార్చుకుంటే 1000 into 8 is equal to how much? 8000 ml. So now 8000 ml is equal to 750 ml. So 8000 is to 750. Okay na? So now 0 ki 0 cancel. So 5 1s are 5, 3 ఉంటుంది 30, 3 6 are 30, 0 ki 0. Okay, next 5 1s are 5 5s are 25. Next 5 3s are 5 3s are 15, 2s are so 32 is to 3. ఓకే కదా, ఇది 32 is to 3. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక సమ్ ఏముంది ఇక్కడ? స్పీడ్ ఆఫ్ ఏ సైకిల్ ఈజ్ 15 kilometers per hour and speed of the scooter is 30 kilometers per hour. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి. ఓకే, థర్డ్ సమ్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు? ఓకే, థర్డ్ సమ్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ సైకిల్, స్పీడ్ ఆఫ్ ఏ సైకిల్ ఎంత ఇచ్చింది? ఈజ్ 15 kilometers per hour. Next and స్కూటర్ స్పీడ్. ఓకే, అయితే స్పీడ్ ఆఫ్ ద స్కూటర్ ఈజ్ హౌ మచ్? 30 kilometers per hour. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ సైకిల్ ఇచ్చింది కాబట్టి 15 kilometers per hour is equal to 30 kilometers per hour. So 15 is to 30. 15 1s are 15 2s are. So here 1 is to 2. ఓకేనా? సో ఇది ఈ 3 ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7 ఈజ్ 45:x. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి చూద్దాం. ఫస్ట్ ఏంటి? సో ఇది సెకండ్ ప్రాబ్లం. సో ఇది కాంపౌండ్ రేషియో. ఓకే, కాంపౌండ్ రేషియో ఏమిచ్చింది ఇక్కడ? 7 5:8. ఓకే, నెక్స్ట్ 3:7. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45:x. ఓకేనా? ఇది మనకి ఇచ్చింది ఎంత? 5:8 7:7 3:7 ఈజ్ ఈక్వల్ టు 45:x.
సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చూడండి. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 5/8 ఓకే 5/8 ఇంటూ 3/7 5/8 into 3/7 is equal to 45/x. So now 5 3s are 15 by 8 7s are 56 is equal to 45/x. ఇలా x వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 56. ఓకే నెక్స్ట్ సో 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 56. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 56/15. So 15 ones are 15. How much here? 15 threes are. So x is equal to 56 into, see here, 56 threes are 18. So 3 5s are 15, 116. Okay, so 168. ఓకే ఈ విధంగా మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సో థర్డ్ సమ్ కూడా చేయొచ్చు, ఫోర్త్ సమ్ కూడా చేయొచ్చు. కాకుంటే ఇక్కడ ఇన్వర్స్ ఇచ్చింది చూడండి. ఇన్వర్స్ ఎలా చేయాలనేది నేను ఒకసారి చెప్తాను చూడండి. ఓకే ఇన్వర్స్ ఒకసారి చూద్దాము. సో ఫోర్త్ సమ్ చెప్తున్నా, థర్డ్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. సో ఫోర్త్ ఇక్కడ ఏమి ఇచ్చండి, ఇక్కడ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5. సో ఈ 4:5ని ఇన్వర్స్ చేయాలి అంటే 5:4గా రాసుకోవాలి. ఓకే ఇన్వర్స్ అంటే ఆపోజిట్. ఓకేనా. సో నా ఇక్కడ చూడండి, ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5ని 5:4గా రాసుకోవాలి. ఓకేనా. దాన్ని 4:5ని 5:4గా రాసుకోండి. ఇప్పుడు సేమ్ కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 and 5:4. సో 45:x. ఓకే ఈ విధంగా మనం రాసుకుంటాం. సో ఇప్పుడు 3/4 ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్ టు 45/x. సో 315. సో 16, 3 5s are 15, 4 4s are 16. సో 45/x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనం, రైట్. సో 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 16/15. 15 1s are 15 3s are. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు how much here? 16 3s are. So 3 6 are 18, 3 1s are 3, so 448. ఓకే. సో ఈ విధంగా మనము ఈ కాంపౌండ్ రేషియోని మనము ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పటివరకు ఇవి ఈ ప్రాబ్లమ్స్ నుంచి అంటే ఈ ఎక్సర్సైజ్ 5.1 నుంచి ఇంతవరకు. మిగతా వీడియోలో చేద్దాము. సో వీటిని కరెక్ట్గా అర్థం చేసుకొని నా వీడియోస్ పక్కా చూడండి. తర్వాత వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే మళ్ళీ వీడియోలో కలుస్తాం.